తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమంగా కూడబెట్టినటువంటి స్థిర చరాస్తుల జాబితాను చూస్తే నిజంగానే మతిపోతుంది. అవినీతి నిరోధక విభాగం చేస్తున్న తనిఖీల్లో ఇక్కడ వందల కోట్ల రూపాయల నగదు డిపాజిట్లు బయటపడుతున్నాయి. అధికారులు బరితెగించి ఎవరిని ఖాతరు చేయకుండా చేస్తున్న అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మంత్రులే వాటాలు శాతాల చొప్పున కోస్తుంటే ఇక అధికారులు మాత్రం లక్షల్లో కోట్లల్లో కోయరా అనే సందేహం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమవుతుంది. అవినీతిపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ఏసీబీ అనేది గడిచిన ఏడాదిగా చాలా దూకుడు పెంచింది. ఒక్కో రోజు 2 నుంచి 3 ప్రభుత్వ ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ అవినీతి జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, రవాణా, విద్యుత్ ఇలా ఒక శాఖ కాదు, ఏ శాఖ చూసినా సరే అవినీతి మేత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల వ్యవధిలో దాదాపుగా 179 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 మంది వరకు మహిళా ఉద్యోగులు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. గతేడాది హెచ్ఎండిఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసం, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించితే 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, విలాసవంతమైన వస్తువులతో సహా 250 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఇక్కడ ఏసీబీ గుర్తించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నికేష్ కుమార్ వద్ద 300 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఇతనికి మోయినాబాద్లో 80 కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అరెస్ట్ అయినటువంటి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చీఫ్ ఉన్నటువంటి సి మురళీధర్ రావు కానీ, బుక్యా హరిరామ్, నూనె శ్రీధర్ల వద్దే సుమారు 1000 కోట్లకు పైగా నగదు ఉన్నట్టు ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక హరిరామ్ భార్య అనిత అదే శాఖలో సిఈ అంటే అడ్మిన్గా కూడా పనిచేస్తున్నారు. ఇక నూనె శ్రీధర్ బ్యాంక్ లాకర్లో దాదాపుగా 5 కోట్ల నగదు, బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిజామాబాద్లో మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో దాదాపుగా 2.93 కోట్ల నగదు పట్టుబడింది. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగించేందుకు ఒక వ్యక్తి నుంచి 8 లక్షలు తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ పట్టుబడ్డ విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను తీసుకున్నట్టు ఇక్కడ మదన్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వడంతో ఆయన కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని అయినటువంటి మణిహారిక ఎల్ఆర్ఎస్ మంజూరు కోసం దాదాపుగా 10 లక్షలు మాట్లాడుకొని ఇక్కడ అడ్వాన్స్గా 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. గత 2 సంవత్సరాలుగా ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ నోట్ల కట్టలను లెక్కించే యంత్రాలను తమ వెంట తీసుకెళ్తున్నారు అంటే పరిస్థితి ఎంతగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ కుమారుడు ఇక్కడ భవిష్యత్తులో పెరిగి పెద్దయి ప్రయోజకుడు కావాలని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఆయనకు పెట్టారు. రాజ్యాంగ నిర్మాత పేరుకు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేలా తయారయ్యాడు ఒక అధికారి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులతో దొరికిపోయాడు. ఆయనే ఇరుగు అంబేద్కర్. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంటే ఏడీఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఈయన యొక్క స్వస్థలం. అయితే తెలంగాణ ఏసీబీ అధికారులు పక్కా సమాచారం ఆధారాలతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్తో పాటు మిర్యాలగూడ, మెదక్ జిల్లాలో ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తే ఇక్కడ కళ్ళు బైర్లు గమ్మే ఆస్తులు వెలుగు చూశాయి. ఇక సంగారెడ్డి జిల్లా బీరంగూడలో బినామీ సతీష్ ఇంట్లో 2.18 కోట్లు, ఆయన బ్యాంకులో దాదాపుగా 77.5 కోట్ల రూపాయలు లభించాయి. ఇక షేర్లలో 36 లక్షల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపుగా 150 కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఏసీబీ ఒక అంచనాకు కూడా వచ్చింది. ఇక 1998లో ఏపీఎస్ఈబీలో చేరి తొలిసారి ఖమ్మం జిల్లాలో ఉద్యోగ విధులు ప్రారంభించారు. సంస్కరణలో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అన్నటువంటి డిస్కంలు రావడంతో అప్పటి వరకు చేసిన సర్వీసును వదిలేసి హైదరాబాద్ డిస్కంలో చేరారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత వసూళ్లు మొదలు పెట్టారని చెప్పి ఇక్కడ సంస్థలోని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఫోకల్ ప్రాంతాలైనటువంటి పటాన్ చెరువు కానీ, కేపీహెచ్బి, గచ్చిబౌలిలో ఈయన ఏడీఈగా పనిచేశారు. ఫోకల్లో 3 ఏళ్లకు మించి ఎవరు పని చేయకూడదు. కానీ ఇబ్రహీంబాగ్లో చాలా కాలంగా పనిచేస్తుండడం ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇక డిస్కంల పరిధిలోని 3 ఏళ్ల ఫోకల్ అంటే ఇక్కడ ఆదాయం వచ్చే ఏరియాలను
ఫోకల్ అని అంటారు. అయితే ఆ తర్వాత మరో 3 ఏళ్ళు నాన్ ఫోకల్ అంటే ఆదాయం లేని వాటిలో ఇంజనీర్లను ఇక్కడ వేస్తుంటారు. వట్టినాగులపల్లిలో జై భారత్ వెంచర్కు కోర్టు కేసు పరిష్కారం అయ్యే వరకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదు అని చెప్పి అక్కడి అసలు యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా 2022లో పలువురికి ఈయన కనెక్షన్లు ఇప్పించారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు పిలిచి ఆయనను విచారించి హెచ్చరించినా కూడా ఏ మాత్రమైనా చెవికెక్కించుకోలేదు. ఇక బినామీలతో పనులు చేయించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని చెప్పి డిపార్ట్మెంట్లోనే ఒక పెద్ద చర్చ కూడా జరుగుతుంది. తన మనుషులను కాదని వేరే వారికి పని అప్పజెప్తే అంబేద్కర్ అనే వ్యక్తి ఇక్కడ ముప్పు తిప్పలు పెడతాడనే ఒక వాదన కూడా ఉంది. ఇక అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏడీఈ ఇరుగు అంబేద్కర్ను ఇబ్రహీంబాగ్ నుంచి తెలంగాణ సచివాలయం పక్కన ఉన్నటువంటి టీజీఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి ఇక్కడ ఆయన అటాచ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో 3 రోజుల్లోనే తిరిగి మళ్ళీ ఆయన ఇబ్రహీంబాగ్కి వచ్చారు. మళ్ళీ ఎలా వెనక్కి వచ్చారంటూ అప్పట్లోనే విద్యుత్ ఉద్యోగులు కూడా చెవులు కోసుకున్నారు. ఇక ప్రభుత్వ పెద్దతో పాటు ఆయన భార్య ఆశీస్సులు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని, అందుకే మళ్ళీ అదే పోస్టుకు దర్జాగా వచ్చారని చెప్పి కూడా అప్పట్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఆ పెద్దకు శాతాలు తీసుకొని పనులు చేస్తారనే పేరు కూడా ఇక్కడ సచివాలయంలో మార్మోగిపోతుంది. ఇక ఈయన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేసిన తర్వాత టీజీఎస్పీ డీసీఎల్ ఉన్నతాధికారి చర్యలు తీసుకోలేదని కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ధైర్యం చేసి తీసుకున్న పెద్దల జోక్యం చేసుకోవడంతో తన ఉత్తర్వులు నిలిపేశారని చెప్పి ఇక్కడ ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు. టోటల్గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంలో ఇప్పుడు మంత్రులేమో 35 లక్షలు, గ్రూప్ 1కి ఏమో 3 కోట్ల రూపాయలు అంటూ వసూలు చేస్తుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి అధికారులు మాత్రం లక్షల రూపాయల ధనార్జన చేస్తూ లంచాల రూపంలో వాళ్ళ కూడబెట్టుకుంటున్నారు. మరి నిజంగానే ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందా, లేక అధికారులే బలవంతంగా లంచాలు తీసుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.